బీజేపీ తెలంగాణ ఎంపీలపై మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. తాము సాధించిన ప్రాజెక్టులని బీజేపీ నేతలు తెచ్చినట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు 6 ఎంపీలు ఏమీ పట్టనట్లుగా ఉన్నారు. తెలంగాణకి నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ రైల్వే రీజనల్ రింగ్ రోడ్కు ఒక పోర్షన్ ఇంకా ల్యాండ్ ఎక్కువ తక్కువ ఉంది. అది బాగానే రైల్వే రింగ్ రోడ్ కూడా ఇస్తానని చెప్పి వారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆయన రైల్వే మినిస్టర్ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ 100% మేమే అన్నాడు. 50-50 ఉంటుంది జనరల్గా ఎంఎంటీఎస్లో. ఇప్పటికీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దానికి ముందు గాలిస్తలేడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా. మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము. ఇప్పటి నుంచి సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినామో అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు రండి, మాతో అందరం కలిసి ఒక డెలిగేషన్గా వెళ్దాము. పోనీ మేము ఇచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి. మీరు చేయించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వాటి వెంట ఉంటాము. వాటిని అన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి ఆ వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఈరోజు 2వ అతిపెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు.